ప్లేస్లో అయితే ఆవు కోసం మేత నాటుదామని అయితే ఇలా శుభ్రం చేసి పెట్టామన్నమాట. మేము ఆవునైతే తెచ్చుకుందాము అని అనుకుంటున్నాము. దానికోసం ముందుగానే ఈ స్థలంలో శుభ్రం చేసి ఉంచామన్నమాట. నెక్స్ట్ అయితే ఇవి ఇక్కడ గింజలు అయితే చల్లాలి. ఇవాళ కార్తీక సోమవారం కదండి. మా ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. ముగ్గులతోటి కలకలాడుతూ ఉందన్నమాట. మార్నింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర. ఇలా ముగ్గులు అయితే వేసేసాను. ఇక్కడైతే మనకి లక్ష్మీ తులసాను రామ తులసి 2 ఉన్నాయి. ఇవి వచ్చేసి అయితే చిత్తమ్మ వారి జడబంతి చెట్టు అనమాట. ఇక్కడైతే ఇలా ముగ్గులు పెట్టేసి ఉందన్నమాట. మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది. ముగ్గులు అయితే పెట్టేసాను శుభ్రంగా కడిగేసి. మా లలిత ఏమో లైగర్ తోటి అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇలా ఉంటుందన్నమాట మా లైగరు. ఎక్కడి నుంచో వచ్చింది కానీ మా ఇంటి దగ్గర అయితే ఉంటుందన్నమాట. శంఖపుష్పాలు అయితే బాగా పూసాయండి. చెట్టు అయితే ఈ విధంగా పెట్టేశాను నేను. ఎండిపోయిన చెట్టు ఒకటి ఉంటే దానికైతే ఇలా తీగ అల్లుకొని పువ్వులు అయితే పూస్తూ ఉందన్నమాట. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి అయితే మనకి ఇంగ్లీష్ బంద్ అంటారు కదా, ఆ చెట్లు అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే చాలా పూసాయండి, చాలా బాగున్నాయి అనమాట. ఇది పిచ్చి చెట్టే కానీ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి, అందుకని అలానే ఉంచాను అనమాట. ఇలా మా లలిత అయితే మార్నింగ్ ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. బయట అయితే ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర. ఇలా పసుపు కుంకాలన్నీ వేసేసి అయితే ముగ్గు అయితే ఇలా పెట్టానన్నమాట. మా ఇంటి ముందు అయితే ఎల్ల పూల చెట్టు ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసిందనమాట. అందంగా కనిపిస్తూ ఉంది, చాలా బాగా పూసిందనమాట ఫ్లవర్స్. ఇలా ముగ్గులు అయితే పెట్టేశాను. ఇలా ఉంటుందన్నమాట. బయట నుంచి చూస్తే మా ఇల్లు అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవైతే గన్నేరు చెట్టు అండి. ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంది, ఇప్పుడే పూస్తూ ఉందన్నమాట. కొంచెం జామకాయలు అయితే అయిపోయాయండి. మన వీడియోలో అయితే చాలా మటుకైతే జామకాయలు అయితే చెట్టుకైతే ఫుల్గా ఉన్నాయి అనమాట. ఇది బొప్పాయి చెట్టు అనమాట. మన ముందు వీడియోలో నేను జామ చెట్లు చూపించాను చూడండి. అందులో అయితే మన జామ చెట్లు బాగా కాయలు కాసి కిందికి ఒరిగిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఎక్కడో ఒకటి ఉందన్నమాట. రోజు వచ్చేసి చిలకలు అయితే మొత్తం తినేసి కొట్టేసి పోతున్నాయి అన్నమాట. కొంచెం మనకు అక్కడక్కడైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చిలకలు బాగా తిన్నాయండి. చిలకలు, మా ఇంటికి వచ్చే ఆవులకైతే పెట్టేశాను. ఇలా ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట ఇంటి ముందు. లోపలైతే ఇలా ఉంటుంది మా ఇంట్లో. నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను అన్నమాట, కానీ దీపం అయితే వెలిగించలేదు. మేము మమ్మీ చూడు ఇలా ఫ్లవర్స్ జామకాయలు అయితే పెట్టాను అనమాట. మేము ఆవును తెచ్చుకుందామని చెప్పాను కదా, మేమైతే ఆవును తెచ్చుకున్నామండి. కార్తీక సోమవారం రోజైతే ఇలా గోమాత అయితే మా ఇంటికి వచ్చింది. నేనైతే ఇలా మా గోమాతకైతే ఇలా బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారనమాట. చిన్న దూడ ఉంది కదా, ఆ దూడతోటి అయితే ఆడుకుంటూ ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా పిల్లలైతే. వాళ్ళకు కూడా తెలియాలి కదండి గోవుల గురించి, వాటికి కూడా. అందుకనేసి నేనైతే పిల్లలు కూడా ఆవు పాలు మంచివి కదా, ఆవు నెయ్యి, ఆవు పాలు
ఇవి మంచివి కదా, అందుకని నేనైతే తెప్పించుకున్నానండి ఆ గోమాతనైతే మన ఇంటికి. ఇలా బొట్టులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ టైం నేను గోమాతనైతే ఇలా మా ఇంటికి తీసుకొచ్చుకోవడం అనమాట. నువ్వు తినేటి కాదు నాని పసుపు కుంకుమ. దీన్ని తింటానికి ఏం లేదా? తింటానికి ఏం లేదా? అవు తెచ్చడా పిల్లలైతే చాలా సంతోషపడుతున్నారండి. ఇలా ఆవు వాళ్ళకి తెలియదు కదా, అంటే చూస్తూ ఉంటారు కానీ ఆవుని దగ్గర నుంచి చూడటం, ఇలా దూడని చూడటం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి చాలా సంతోషంగా అయితే ఉందన్నమాట. దాంతో ఆడుకుంటూ ఉన్నారు చిన్న దూడతోటి. నేనైతే ఇలా కడిగేసి బొట్లు అయితే పెట్టాను అన్నమాట. చాలా సంతోషంగా ఉందండి నాకు కూడా. సాంబా మారం చేస్తున్నా సాంబా. ఇలా నేను కూడా బొట్టు పెట్టేసుకొని మా పాపకి అందరం బొట్లు అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇలా చిన్న దూడకు కూడా బొట్టు అయితే పెట్టాను. సాంబా సాంబా తల్లి పేరు తెలియదు నాకు, కొడుకు పేరు తెలుసు. కాదు మనం పెట్టాల్సిన పేరు. మన చిన్న పిల్లలకి బొట్టు ఎలా పెడతామో చూడండి, అలా అయితే పెట్టేసాను అనమాట. చాలా అందంగా అనిపించింది. హాయ్ అండి, మా ఇంటికి అయితే గోమాత అయితే మా ఇంటికి వచ్చిందనమాట. ఇవాళ కార్తీక సోమవారం మేమైతే గోమాతనైతే తీసుకొచ్చుకున్నాం అనమాట. నేనేమోలే ఆ పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారు. మా ఇంటికి గోమాత వచ్చింది కదా, చాలా సంతోషంగా అయితే ఉన్నారనమాట. మా పిల్లలు ఇద్దరు చూడండి, ఒక వింత ఆవుకేలి దూడకేలి అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే చూస్తూ ఉంటారు కానీ తెలియదు కదా. ఫస్ట్ టైం మా ఇంటికి ఇలా గోమాతను తీసుకొచ్చుకున్నాం కదా, వాళ్ళకు కూడా సంతోషంగా ఉందన్నమాట. మాటలు లేవు, మాట్లాడటం లేదన్నట్టుగా చూస్తున్నారు. అలా ఆనందానికి కార్తీక సోమవారం కాబట్టి మా చాలా ఎంజాయ్ చిన్ని కృష్ణుడికి అయితే పేరైతే పెట్టేస్తున్నాం అనమాట. సాంబా. గోమాతకేమో లలితమ్మ.